జై శ్రీమన్నారాయణ్. ఈరోజు హయగ్రీవ జయంతి. శ్రీ హయగ్రీవ అవతారము మనము ఆరాధించే మత్స్య కూర్మాది దశావతారాల కన్నా ముందే, అంటే సృష్టికి పూర్వం ఆవిర్భవించింది. పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మకు వేద విజ్ఞానమును ప్రసాదించి ధాత యథా పూర్వమకల్పయత్ అన్నట్లు సృష్టి కార్య సంకల్పాన్ని విశ్వరూపుడై చూపించి బ్రహ్మదేవుణ్ణి కార్యోన్ముఖునిగా చేసిన అవతారం ఇది. పరమాత్ముడు సృష్టిని లయములను చేస్తాడు. ఆయనకున్న అనేక కళ్యాణ గుణములలో జ్ఞానము మొదటిది. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపుడు, జ్ఞానానందమయుడు పరమాత్మ. జ్ఞానాన్ని వేదం ద్వారా మనకు అందించాడు. ప్రథమంగా సృష్టిలో బ్రహ్మకు వేదం చెప్పినాడు. అది అశ్వముఖం కలిగిన శ్రీ హయగ్రీవ అవతారములో జరిగింది. అనిరుద్ధుని రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుని నాభి కమలములో జన్మించిన బ్రహ్మదేవుడు కాలపురుషుడైన పరమాత్ముని లీలలు తెలుసుకోలేక ఏకాకి అయి నాభి కమలంలో కూర్చొని కర్తవ్యం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ నాభి కమలము నుండి 2 జలబిందువులు రాలుతాయి. తరువాత ఆ శూన్యంలో నుంచి 2 రాక్షస స్వరూపాలు బయటికి వస్తాయి. వారు సత్వరూపంలో ఉన్న బ్రహ్మకు వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారు. ఒకడు రాజస స్వభావం కలవాడు మధువైనాడు. మరొక్కడు తామస స్వభావం కలవాడు కైటభుడైనాడు. అంటే సాత్వికానికి తోడు రాజసం, తామసం పుట్టాయి అన్నమాట. ఈ 3 గుణములు కలిసి సమానంగా ఉంటే ప్రళయం జరుగుతుంది. ఈ మూడింటికి గుణవైషమ్యాలు కలిగి విజృంభిస్తే సృష్టి ప్రారంభమవుతోంది. ఇదే సృష్టి లీల. ఆ రాక్షసులిద్దరూ వారి వారి గుణాలకు తగ్గట్టుగా ఆయుధాలను ధరించి బ్రహ్మలో ఉన్న సాత్విక తేజస్సును హరించి జలమయమైన శూన్యంలోకి పరిగెత్తినారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు సాత్విక తేజోవిహీనుడై దిక్కుతోచగా తనను సృజించిన పరమాత్మను ప్రార్థన చేసినాడు. బ్రహ్మదేవుని మొర ఆలకించిన పరమాత్మ ప్రద్యుమ్న రూపముతో ప్రసన్నుడై ఆవిర్భవించినాడు. ఆ రూపంలో సర్వసృష్టి గోచరిస్తూ ఉన్నది. ఆ విశ్వరూపం స్వచ్ఛమై కోటానుకోట్ల చంద్రప్రభలు వెదజల్లుతున్నట్లుగా ప్రకాశిస్తోంది. అతిలోక సుందరమై ఉన్నది. అది ఒక అశ్వముఖం కలిగిన ఆకారం. ఆ శిరస్సున సర్వవేద విజ్ఞానం ప్రకాశిస్తూ ఉన్నది. గ్రహ నక్షత్ర మండలములు ప్రదక్షిణం చేస్తూ ఉన్నట్టు ఉన్నది. ఆ హయ శిరము పైన ఉండే కేశముల తేజస్సు సూర్యచంద్ర ప్రభలై విరాజిల్లుతూ ఉన్నది. సుందరమైన ఆ హయగ్రీవ స్వామి కర్ణములు ఆకాశము పాతాళములుగా కనిపిస్తూ ఉన్నవి. మేధస్సు భూలోకము అయింది. ముఖముపై వంపులు తిరిగిన కనుబొమ్మలు వ్యద్గంగా ప్రవాహములను విరజిమ్ముతూ ఉన్నది. నేత్రములు ప్రకృతి నిండా వెలుగును నింపింది. కంటిపాపలు సముద్ర తరంగాలుగా. ఆ హయముఖ నివాసము సంధ్యానికేతనాన్ని గోచరింపజేస్తుంది. ఓంకారం కంఠములోని హేషాహలహల ధ్వని